హాయ్ అండి. ఈరోజు నేను మంచి చిటికలు అయిపోయే వంట అండి. అదేంటంటారా, వంకాయలో పల్లి కారం పెడుతున్నానండి. ఇక వంకాయలు శుభ్రంగా తీసుకొని ఇలా పుచ్చులు లేకుండా మజ్జిగ కోసుకొని అట్టు పెట్టుకున్నాను. రోజుకో రకం కూర వండుతుంటే అయ్యలా ఇయ్యలాగా అని వంకలు పెట్టి ఏం తినట్లా. అందుకని ఈరోజు కోపం వచ్చేసి చిటికలు అయిపోయే కూర వండుతున్నానండి. అలా పుచ్చులు లేకుండా చూసుకొని బాగా నూనె కాగిన తర్వాత బాండీలో వేసుకొని అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ వంకాయలు బాగా ఫ్రై అయినాయి అనుకోండి, తోలు కట్ట సాగుద్దు తినేటప్పుడు. చక్కగా వేగించుకోవాలి. మరీ మాడకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు, బాగా రోస్ట్ అవ్వకూడదు. చూసుకొని వేగించుకుందాం. ఇలాగా చక్కగా కమ్మగా దోరగా వేయించుకుందాం. వంకాయలని ఈ వేపు తీసుకొని తీసేయాలండి. అలా శుభ్రంగా వేగిపోయినాయి. వేగించుకున్న వంకాయల్ని ఇలా వెచ్చి తీసుకొని మనం తయారు చేసుకున్న పల్లీ పొడి అండి. ఈ పల్లీ పొడి పల్లీలు దోరగా వేయించుకోవాలండి. పొట్టు తీసేసినా పర్వాలా, ఉంచినా పర్వాలా. 1 కప్పు పల్లీలు అయితే 1/2 కప్పు పుట్నాలు వేస్తారండి. మనం కారాన్ని తగ్గట్టు ఎండుమిరగాయలు, వెల్లుల్లిపాయి, జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. శుభ్రంగా ఇది చక్కగా మిక్సీ పెట్టానండి నేను. మాకు ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా పెట్టుకున్నాను. ఎండుమిరగాయలు, పల్లీలు, వేరుశనగ గుళ్ళు మొత్తం వేయించేసుకొని ఇలా దూరగా పౌడర్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు ఇలా చేసుకొని తయారు చేసుకున్నానండి. ఇది షార్ట్ మర్చిపోయానండి, లేకపోతే మీకు చూపించేదాన్ని. ఇలాగా ఈ కాయల్లోకి మనం ఫిల్ చేసుకుందాం. కారం వేసుకొని ఇదంతా పడుతుంది. ఇంకా నూనె ఏం వేసుకోక్కర్లేదండి. చక్కగా ఇలాగా పెట్టేసుకోవటమే. ఇలాగ మొత్తం ఫిల్ చేసేసుకుందాం. వేడన్నంలో నెయ్యి వేసుకొని మనం వేగించుకున్న వంకాయలో పల్లి కారం వేసుకొని తిందామా. ఇదిగోండి, చక్కగా కాయి ఇలా కట్ అయిపోవాలి. మనం అనగానే అలా వేయించుకోవాలి. అలా కట్ అయిపోయిందని ఇలాగా అన్నంలో పెట్టుకొని తినేద్దాం. ఇంతే, వంకాయలో పల్లి కారం చిటికెళ్ళి అయిపోయే కర్రీ. ఎవరైనా చుట్టాలు వచ్చినా మనము తడుముకోకుండా చేసేయచ్చు. ఈ కర్రీని మీరు అప్పుడప్పుడు చేసుకుంటారా? వంకాయలో చాలామంది చాలా రకాలు చేసుకుంటారు. ఇది ఒక రకం అన్నమాట.